మీ బాబు 2 ముద్దలు అన్నం తిని ఇక చాలు అని ప్లేట్ పక్కకేస్తున్నాడా? సో వాళ్ళు తినే ఆ కాస్త ఫుడ్ అయినా మనం న్యూట్రిషియస్ గా ఉండేటట్టు చూసుకోవాలి. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్. ప్రోటీన్ పిల్లల గ్రోత్ కి చాలా ఇంపార్టెంట్. ఎగ్స్ తో మనం చాలా వరకు డైలీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ కవర్ చేయొచ్చు. దీనిని పిల్లలు ఇష్టపడేటట్లు ఇవ్వచ్చు. ఎగ్ రోల్, ఎగ్ దోశ, మినీ ఆమ్లెట్ బైట్స్ లెక్క కూడా ఇవ్వచ్చు. డైరీ ప్రొడక్ట్స్. ఈ డైరీ ప్రొడక్ట్స్ లో పెరుగు, పన్నీర్, చీజ్ వీటిలో కూడా మంచి అమౌంట్ ఆఫ్ కాల్షియం అండ్ ప్రోటీన్ లభిస్తుంది. నెక్స్ట్ దాల్స్ అండ్ లెంటిల్స్. బేబీ ఫుడ్ లో దాల్ ఉండడం కంపల్సరీ. ఉదాహరణకి ఇడ్లీ ప్లస్ చట్నీ కన్నా ఇడ్లీ ప్లస్ సాంబార్ న్యూట్రిషనల్ వైజ్ మచ్ బెటర్. మూంగ్ దాల్ కిచడి, దాల్ రైస్ లాంటి ఫుడ్ బేబీకి ఈజీగా డైజెషన్ అయి మంచి న్యూట్రిషన్ ఇస్తాయి. నెక్స్ట్ నట్స్. ఎపటైట్ తక్కువ ఉన్న పిల్లలకి నట్స్ ఆర్ వెరీ సూపర్ హెల్ప్ఫుల్. ఈ నట్స్ మనం ఎలా ఇవ్వచ్చు అంటే మనము పీనట్ బటర్ ఆన్ బ్రెడ్, తర్వాత డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసిన మిల్క్ లో కలిపి తాపించవచ్చు. తర్వాత ఈ చిన్న చిన్న పీనట్ చిక్కీస్ లాంటివి కూడా మనం ఇవ్వచ్చు. సో మీ పిల్లలు కొంచెం ఫుడ్ తీసుకున్నా ఆ ఫుడ్ న్యూట్రిషియస్ గా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. కొందరు కిడ్స్ సరిగ్గా ఫుడ్ తీసుకోకపోయినా చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. ఈ కండిషన్ లో మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వెయిట్ లాస్ ఉన్నా, నీరసంగా డల్ గా ఉన్నా, తర్వాత డల్ యాక్టివిటీ లెక్క లో ఎనర్జీ లెవెల్స్ ఉన్నా కూడా ఒకసారి మీ పీడియాట్రిషియన్ ఎవాల్యుయేషన్ అవసరం. దిస్ ఇస్ డాక్టర్ అనిల్ కుమార్, తేజస్ హాస్పిటల్, హైత్ నగర్.